హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో ప్రియా విక్కీ. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటూ వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇంకా వీడియో వచ్చేసి దుబాయ్ పక్కనే ఉన్న అజ్మన్ ఎమిరేట్లో ఫెస్టివల్ ల్యాండ్ అని చెప్పేసి ఉందన్నమాట. అక్కడ డైనో పార్క్ అని ఒక ఎగ్జిబిషన్ లాంటిది రన్ అవుతుంది. నేను ఈ వీడియోలో మీకైతే అది చూపిస్తాను. ఇంకా వీడియో మొత్తం చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా దీనికి ఎంట్రీ టికెట్స్ ఉన్నాయా లేకపోతే ఫ్రీ ఎంట్రీనా, పార్కింగ్కి మనం ఏమైనా పే చేయాలా, ఫ్రీ పార్కింగా, టైమింగ్స్ ఏంటి, అవన్నీ కూడా నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోనైతే మీరు మిస్ అవ్వకుండా చివరి వరకు చూసేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ మమ్మల్ని ఎంతో బూస్టప్ చేసినట్లుగా అనిపిస్తుంది. యూట్యూబ్ కూడా మన వీడియోనైతే ఇంకొంతమందికి సజెస్ట్ చేసి ఛానల్ గ్రో అవ్వడానికి అయితే హెల్ప్ చేస్తుంది. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే, అంటే వీడియోని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వాళ్ళైతే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. రెగ్యులర్గా మేము అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు ఈజీగా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. అలాగే ఇప్పటి వరకు మన వీడియోస్ అన్నీ చూస్తూ మన ఛానల్ గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా వీడియోలోకి వచ్చేద్దాము. ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే ఇలా హాఫ్ సర్కిల్స్ తోటి అయితే మొత్తం ఎల్లో అండ్ రెడ్ కలర్ లైటింగ్స్ తోటి చాలా బాగా డెకరేట్ చేసి ఉందన్నమాట. ఇంకా అలా వచ్చామంటే ఒక సైడ్ అయితే రైడ్స్ ఉన్నాయి, ఇంకొక సైడ్ అయితే ఇలా మనకి డైనో పార్క్కి ఎంట్రన్స్ అయితే భలే బాగా డెకరేట్ చేశారు. మొత్తం డైనోస్ అన్నీ అలా పైన టాయ్ డైనోస్ హ్యాంగ్ చేసేసి మొత్తం కూడా రేకులు లాంటివి ఉన్నాయన్నమాట సైడ్కి. వాటికి కూడా కలర్ పెయింటింగ్స్ అలా వేసేసి చాలా బాగా డెకరేట్ చేశారు. ఇంకా లోపలికి వచ్చినట్లయితే ఇంకా డైనోసార్స్ చూశారు కదా, ఎంత బాగా లైటింగ్స్ తోటి భలేగా డెకరేట్ చేశారండి. అసలు అబ్బా, ఎంట్రన్స్లోనే ఒక పెద్ద డైనో ఉంది, చూసేయండి. దాని నెక్ అయితే ఎంత పెద్దగా ఉందో అసలు. ఇంకా ఇక్కడ ఏంటంటే ఈ డైనోస్ అన్నీ కూడా కలర్స్ తోటి లోపలంతా లైటింగ్ పెట్టేసి పైన మొత్తం అంతా కూడా బాగా డెకరేట్ చేశారు. వీటిని మనం టచ్ చేయడానికైతే లేదు, దగ్గరికి వెళ్ళి మనం విజిట్ చేసి ఎంతసేపు అయినా అక్కడ స్పెండ్ చేయొచ్చు, ఫొటోస్ దిగొచ్చు, కానీ వాటిని టచ్ చేయకూడదన్నమాట. ఇంకా అక్కడక్కడ మనం కూర్చుని రిలాక్స్ అవ్వడానికి టేబుల్స్ ఉన్నాయి. ఇంకా కిడ్స్ కోసం అయితే సపరేట్గా టెంట్ లాంటిది, ఇంకా డైనోలో కూడా కిడ్స్ కూర్చుని ఫొటోస్ దిగే విధంగా డైనో థీమ్, ఇవంతా కూడా అక్కడ భలేగా చేశారు. ఇంకా కొన్ని ట్రీస్కి అయితే ఫేసెస్ అవి పెట్టేసి ఆ ట్రీస్కి నిజంగా రియల్ ట్రీస్ లాగా వాటికి లీవ్స్ అవన్నీ పెట్టి భలే బాగా అన్నమాట. చాలా అంటే చాలా అందంగా డెకరేట్ చేశారు. ఏమైనా బుర్జ్ ఖలీఫా లాంటి పెద్ద స్కై స్క్రాపర్సే కాదు, చిన్నవి కూడా బాగా క్రియేటివ్గా థింక్ చేసి జనాలను అయితే వీళ్ళు భలే అట్రాక్ట్ చేస్తారండి. ఇంకా దీనికైతే మనకి ఫ్రీ ఎంట్రీ అన్నమాట. టికెట్స్ అయితే ఏమీ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా పార్కింగ్ కూడా ఫ్రీ అన్నమాట. మనం అక్కడ బయట పెట్టుకోవడానికి అయితే కచ్చా పార్కింగ్ లాంటిది అయితే ఉంది, ఎన్ని కార్స్ అయినా పడతాయి. ఇంకా టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 6 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు ఉందన్నమాట. మేమైతే నైట్ 9 o'clock అలా వచ్చాము. 11 o'clockకి క్లోజింగ్ టైం కాబట్టి కొంచెం ఇంకా మొత్తం చూడకుండానే వెళ్ళిపోయినట్లుగా అనిపించింది. ఇంకా కొంచెం ముందు వచ్చినట్లయితే మొత్తం అంతా కూడా తిరిగి ఇంకా బాగా ఎంజాయ్ చేసే వాళ్ళేమో కిడ్స్. ఇంక ఇప్పుడు లోపల చూడండి, ఈ సైడ్ వాల్స్ కూడా మొత్తం ఇలా రాక్స్ ఉంటాయి కదా, ఆ రియల్ రాక్స్ లాగా భలే డిజైన్ చేశారు. పిల్లలందరూ డైనోసార్స్ మధ్యలోకి వెళ్ళారనమాట. భలేగా అక్కడ నిల్చొని ఫొటోస్ అవి దిగుతున్నారు. కొన్ని ట్రీస్కి అయితే మష్రూమ్స్ లాగా పెట్టేసి అవి కూడా భలే బాగా డెకరేట్ చేశారు. ఇంకా చూడండి, కిడ్స్కి కూర్చోవడానికి అని చెప్పేసి పైన లైట్స్ తోటి కింద టేబుల్స్ అనమాట. ఇంక ఈ బుడ్డ డైనోలో అయితే మనకి 2 steps లాగా ఇచ్చారు, దాని లోపల కూర్చుని మనం ఫొటోస్ తీసుకోవచ్చు. అది బాగుంది. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న డైనో ఏంటంటే ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ అవుతూ ఉంది. ఇంకా కిడ్స్ అందరూ అయితే దగ్గరికి వెళ్ళి అది ఎలా మూవ్ అవుతుంది అని చెప్పేసి అయితే ఎంత విచిత్రంగా చూస్తున్నారో. ఇంకా మా పెద్ద బాబు అయితే ఇక్కడున్న డైనోసార్స్ అయితే యాంటీలోప్స్ అని, స్టెగోసారస్ అని చెప్పేసి సగం డైనోసార్స్ నేమ్స్ అయితే చెప్తా ఉన్నాడనమాట. అసలు ఇంకా ఇక్కడ కొన్ని డైనోసార్స్ అయితే భలేగా ఉన్నాయి. నెక్ అయితే ఇంత పొడవుగా డెకరేట్ చేశారు. ఈ డైనో పార్క్ మధ్యలో అయితే చుట్టూతా ఒక సర్కిల్ లాగా ఉండేసి చుట్టూ 4 trees, ఆ ట్రీస్కి అయితే ఫేస్ అది పెట్టేసి పైన అంతా న్యాచురల్ ట్రీస్ లాగా
అంత ఇక్కడ చూడండి, చూపిస్తున్నాను కదా వీడియోలో, ఎంత బాగా న్యాచురల్గా చేశారో కదా. మధ్యలో అయితే ఒక పర్సన్ ఇలాగా కూర్చుని ఉన్నట్లుగా అలా డెకరేట్ చేశారనమాట. ఇంకా మనం వచ్చేసి ఈ డైనో పార్క్కి లోపల ఎంతసేపు అయినా టైం స్పెండ్ చేయొచ్చు. మనకి లోపలికి ఫుడ్ అది కూడా ఎలో చేస్తున్నారు. ఇంక ఇప్పుడు మేమైతే ఒక 1 అవర్ అక్కడ అలా కిడ్స్ మంచిగా ప్లే చేశారు, చాలా బాగా. 1 అవర్ అక్కడ స్పెండ్ చేసి అయితే ఇంకా డైనో పార్క్లో నుంచి బయటకు వచ్చాము. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత అయితే కొన్ని టాయ్ షాప్స్ అలా ఉన్నాయన్నమాట. ఈ టాయ్ షాప్స్ పక్కకు వచ్చేసినట్లయితే మొత్తం చాట్ బండార్ లాగా ఉంది. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా రైడ్స్ అయితే ఉన్నాయి. మేరీ కొలంబస్, ఏమంటారు, జైంట్ వీల్, ఇలా రకరకాల రైడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా హార్స్ రైడ్స్ అవన్నీ ఉన్నాయి. ఆ పక్కనే ఐస్ క్రీమ్ షాప్స్ ఉన్నాయి. ఇంక ఇక్కడ ఈ రైడ్స్ మధ్యలో కూడా మొత్తం అన్నమాట క్యాండీస్, ఫ్లవర్స్, టులిప్ ఫ్లవర్స్, దాని లీవ్స్ అలా పెట్టేసి చక్కగా డెకరేట్ చేశారు. ఇంక ఇందులో ఒక చిన్న సూపర్ మార్కెట్ అనమాట. ఇందులో వచ్చేసి ప్యూర్గా కిడ్స్కి చిప్స్, స్నాక్స్ ఇవన్నీ పెట్టారు. ఇవన్నీ చూసిన తర్వాత కిడ్స్ అస్సలు వదిలిపెడతారా? అవి తీసి ఇచ్చిన దాకా వదిలిపెట్టారు కదా. కరెక్ట్గా మిడిల్లో అయితే ఈ సూపర్ మార్కెట్ అయితే ప్లేస్ చేసి ఉందన్నమాట. ఇంకా ఈ రైడ్స్ దగ్గర నుంచి మనం కొంచెం ముందుకెళ్తే మొత్తం టులిప్ ఫ్లవర్స్ అవన్నీ కూడా ఒక పెద్ద మంచి డెకరేషన్ లాగా అయితే పెట్టారు. ఇంక ఈ పక్కన అయితే ఇతను బబుల్స్ అవి పెట్టాడు. బబుల్స్ దగ్గర కూడా పిల్లలైతే ఎంతసేపు అంటే అవి తీసిచ్చిన దాకా పేరెంట్స్ని అయితే వదిలిపెట్టట్లేదు. ఇంకా పక్కకు వచ్చామంటే చాట్ బండార్ అనమాట. మొత్తం మనకి తినడానికి రకరకాల స్నాక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చాలా రకాల స్నాక్స్. మేమైతే ఇక్కడ కూడా ఇంకా కిడ్స్తో కలిసి కొన్ని స్నాక్స్ ఐటమ్స్ అయితే తీసుకుని అవన్నీ తిన్న తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాము. అక్కడ కొంచెం ముందుకు వెళ్ళినప్పుడైతే ఇంకా కిడ్స్ కోసం అయితే ఏదో చిన్న డ్యాన్స్ షోస్ అవి పెట్టున్నాయి అన్నమాట. ఒక అతను అక్కడ మ్యూజిక్ పెట్టేసి కిడ్స్ని అయితే బాగా ఎంకరేజ్ చేస్తూ కిడ్స్ని అయితే పిలుస్తూ ఉన్నాడనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న కిడ్స్ అయితే అందరు వెళ్ళి స్టేజ్ మీద వాళ్ళుగా ఆయన పెట్టిన మ్యూజిక్కి ఆ బీట్స్కి తగ్గట్లుగా డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. మనకి ఫ్రీ ఎంట్రీతో లోపల ఇన్ని అట్రాక్షన్స్ ఉన్నాయంటే అసలు చాలా అంటే చాలా బెటర్. కిడ్స్ అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడండి, చాలా మంది కిడ్స్ అయితే స్టేజ్ మీదకి వెళ్ళిపోయి ఇంకా వాళ్ళకి నచ్చిన మ్యూజిక్ కూడా పెట్టమని అడిగితే అక్కడ ఉన్నతనైతే ఆయన దగ్గర అవైలబుల్ ఉన్న మ్యూజిక్ అయితే అలా పెట్టి కిడ్స్ కోసం అయితే ప్లే చేస్తూ ఉన్నాడనమాట. మా బాబు కూడా వెళ్ళేసి ఒక 2 minutes 3 minutes అలా డ్యాన్స్ చేశాడు. సరే మేమైతే ఇంకా టైం అయిపోతుంది కదా, ఇంకా అక్కడ ఉన్నవన్నీ ఒకసారి చూద్దాం అని చెప్పేసి ఇంకా పిల్లల్ని తీసుకుని అయితే కొంచెం అలాగా ముందుకైతే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయండి. ఇలా వందిరామ్ షాప్స్ అని, ఇంకా కొన్ని రకాల ఫ్యాన్సీ ఐటమ్స్, గిఫ్ట్ ఐటమ్స్, ఇలా చాలా రకాల షాప్స్ అయితే ఉన్నాయి. అన్నీ విజిట్ చేయడానికైతే మాకు టైం సరిపోలేదు. మేమైతే వీలైనంత వరకు ఉన్న షాప్స్ అయితే విజిట్ చేసాము. ఇంకా ఇక్కడ బర్డ్స్, ఈ బర్డ్స్ని పెట్టుకోవడానికి కేజెస్, బర్డ్స్కి ఫుడ్, ఇవన్నీ కూడా ఒక షాప్లో అయితే ఉన్నాయి. ఇవి చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఈయన ఇస్తున్నాడు. 5 dirhams నుంచి అయితే ఇవి అవైలబుల్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఒక్కొక్క బర్డ్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అనుకోవచ్చు మనకి ఇండియన్ కరెన్సీలో. చాలామంది అయితే తీసుకుంటున్నారు ఇక్కడ. మేము కూడా వాటిని చూడడానికి అయితే వెళ్ళాము. ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.